ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అన్నారు. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని, ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. పాపం నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందంటూ ఎద్దేవా చేశారు. తనపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అన్నారు. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని, ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. పాపం నన్నేదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందంటూ ఎద్దేవా చేశారు. తనపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు కేటీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కేటీఆర్ మరొకసారి చిట్ చాట్ నిర్వహించారు. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం మీద, దాంతో పాటు అదేవిధంగా లేటెస్ట్ గా జరిగినటువంటి నిన్న ఏసీబీకి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కేసు కావచ్చు, ఈడీ విచారణ, ఇట్లా పలు అంశాల మీద ఆయన దాదాపు గంట సేపు దాకా చర్చించారు. దీంట్లో ప్రధానంగా అసలు అవినీతి లేనప్పుడు ఫార్ములా ఈ కేసు అనేది నిలబడదు, ఏసీబీ ఎఫ్ఐఆర్ అనేది శుద్ధ తప్పు అంటూ కేటీఆర్ చిట్ చాట్ లో మాట్లాడారు. 7న ఈడీ విచారణ కూడా హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారని కూడా చెప్పారు. ఏసీబీ కేసులో అసలు పసాలేదు, నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ఫార్ములా ఈ కేసు అదో లొటపీస్ కేసు అంటూ కూడా ఆయనే తన స్టైల్లో మాట్లాడారు. పాపం నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది, నాపై ఇది ఆరోప ప్రయత్నం, రేవంత్ కు ఏమీ దొరకడం లేదంటూ కూడా ఆయనే చెప్పారు. 600 కోట్ల సంగతి అటు చూస్తే ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. నిన్న మనం చూసాం, జడ్జి గారు అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానమే లేదని కూడా ఆయనే సమాధానం ఇచ్చారు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్నా, వద్దనేది రేవంత్ నిర్ణయం, అంటే ఫార్ములా ఈ రేస్ కావాలని ఆనాడు నిర్ణయించుకున్నాను, బట్ ఈ ప్రభుత్వం అది ఉండాలా వద్దనేది ఈ ప్రభుత్వం ఇష్టమనే యాంగిల్ ఆయన మాట్లాడారు. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్ లో చర్చ జరగలేదు, నాపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది ఈ అంశం మీద అని కూడా అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక ఇతర అంశాలు కూడా చాలా మాట్లాడారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎవ్రీ ఇయర్ చేస్తుంటది. ఈసారి కూడా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించి ఆవిర్భావ దినోత్సవాన్ని చేయాలన్నటువంటి ఆలోచన చేస్తోంది. అంతేకాకుండా ఏడాది మొదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కూడా చేయాలని కూడా నిర్ణయిస్తున్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేయాల్సి ఉంది. అదే సమయంలోనే పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకునే అక్టోబర్ వరకు కూడా టైం ఉంది పార్టీ అధ్యక్షుడిది. వాస్తవానికి కేసీఆర్ ఏకగ్రీవంగానే ఎన్నికవుతుంటారు. బట్ ఇంకా చాలా మంది కూడా గతంలో ఉన్నటువంటి బాడీనే ఇంకా నడుస్తోంది, కమిటీలు మిగతా అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కానీ మిగతా అన్ని కూడా అవి కూడా అన్ని త్వరలో ఏర్పాటు చేస్తామంటున్నారు. అందుకని స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా సత్తా చాటబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేము ఎదుర్కోబోతున్నాం. అయితే అందులో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, అది ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అనేది స్థానికంగా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే బీసీలకు. రేవంత్ గనక వెనక్కి తగ్గితే మాత్రం పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని కూడా ఇదే సందర్భంగా కేటీఆర్ చెప్పారు. 42% రిజర్వేషన్ పై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తుంది వాళ్ళ పార్టీ నేతలతోని ఇతర వ్యక్తులతోటి అని కూడా ఆయన ఇదే సందర్భంగా చెప్పారు. ఇక బ్యాంకులకు ముంచెటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్లు ఇస్తున్నారు, రైతులకు ఎందుకు డిక్లరేషన్ అంటూ కూడా ఇదే సందర్భంగా మాట్లాడారు. రైతు భరోసా ఆనాడు రైతు బంధు ఉన్న సమయాన్ని ఇప్పుడు రైతు బంధుని తీసేసి రైతు భరోసా ఇవ్వాలనుకుంటుంది. ఈ రైతు భరోసాలో చాలా మంది సగం మంది రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది ఖచ్చితంగా కుట్ర చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు స్వరూపం ఏందో రైతు భరోసా ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు విషయం మీద ఖచ్చితంగా జనాల్లో తిరుగుబాటు ఖచ్చితంగా ఎదురాబోతోంది. ఇది స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపించబోతోందని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు, పాన్ కార్డు ఉన్న వాళ్లకు రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. ట్యాక్స్ కట్టే వాళ్లకు, జడ్జీలకు, లాయర్లకు, జర్నలిస్టులకు, ఇట్లా వివిధ చిన్న స్థాయి ఉద్యోగస్తులను కూడా దాంట్లో మెలికబెట్టి ఖచ్చితంగా రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేయబోతున్నట్టు కూడా కేటీఆర్ ఇదే సందర్భంగా మాట్లాడారు. అట్నే 666 సంబంధించినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా
మిగతా విషయాలు కూడా చాలా మాట్లాడుకుంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదంతా మొన్న స్పీకరు కేసీఆర్ ఫోన్ చేసిన మాట వాస్తవమని కూడా ఆయన ఇదే సందర్భంగా మాట్లాడారు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చే విషయం అది కేసీఆర్ పరిధిలో ఉంటుంది. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ఇదే సందర్భంగా ఆయన మాట్లాడారు. RRR లో 12,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది అంటున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కుంభకోణం చేయబోతున్నది ఇదే సందర్భంగా కూడా అన్నారు. కాజాగూడలో ఉన్న పేద వాళ్ళ రోడ్డుపై వేశారు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని కూడా అన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రికి తిట్లు పడ్డాయి. 1,38,000 కోట్ల అప్పుల్లో 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకే పోతున్నాయని కూడా ఇది RRR ట్యాక్స్ అంటూ కూడా ఆయన వర్ణించాడు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ తో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నట్టు వాస్తవమే కాదా అని కూడా జర్నలిస్టునే అడిగే ప్రయత్నం చేశారు. అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి అవినీతి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే బహిర్గమవుతాయితే వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో దీని ఇంపాక్ట్ ఉండబోతోంది. ఖచ్చితంగా ఎన్ని విషయాలు కూడా, అందుకని కేసులు, అక్రమ కేసులు ఇప్పటికే కేంద్రం కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వం కూడగట్టుకొని కవితను పంపించారు. అదేవిధంగా నన్ను కూడా ఇప్పుడు 6వ సారి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు కొంచెం క్లూ కూడా దొరకడం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ కేసు విషయం కూడా ఖచ్చితంగా అది 7న మా లాయర్లు డిసైడ్ చేస్తారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ కు సంబంధించినటువంటి అంశం మీద కూడా చెప్పారు. ఓవరాల్ గా చాలా అంశాలు మాట్లాడినటువంటి ప్రయత్నం అయితే మనం చూడాలి.